జగనన్నయ్య పథకం కింద ఓట్లేసే ప్రతి ఒక్కడికి తీసుకొచ్చేసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 18 ఏళ్ళు దాటక ముందే 18 ఏళ్ళు దాటితేనే సబ్ జూనియర్స్ కింద అనౌన్స్ చేసి వాళ్ళకు ఓటు హక్కు వచ్చేటప్పుడు సంవత్సరం ముందు ప్రవేశపెట్టి ఇండైరెక్ట్గా క్యాష్ రూపైన ఓటుకు పంచిన ఈ క్యాండిడేట్ని, దాంట్లో కూడా 70 కోట్ల అవకతవక జరిగిన ఈ క్యాండిడేట్ని అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? అసలు మీ బాధ ఏంటి? కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లా. ఇక్కడ ప్రజల డబ్బు దుర్వినియోగం అయిందన్న విషయం మర్చిపోతున్నారా? సరే, మర్చిపోతారు. మొన్న ఇంటర్వ్యూలో అంటుంది ఎక్కడో ఒక మూల పడుకున్నాడంట పవన్ కళ్యాణ్. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? ఈ మాట్లాడతారండి డిప్యూటీ సీఎం గారి గురించి? ఓ మూల పడుకున్నట్టు కనిపిస్తుందా నీకు? నుంచుంటే ఫుల్ ఫిగర్ వచ్చింది ఆయనకి. 21 ప్లేసెస్లో 21 ప్లేసెస్ గెలిచారు ఆయన. ఇప్పటిదాకా అంత ఫుల్ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు నుంచున్న చోటల్లా. ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళు దేన్ని ఆకాంక్షిస్తున్నారో ఆ లెక్కన ఆలోచించి కూటమిలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అన్న దుష్టశక్తిని తీసి పక్కన పెట్టడానికి అవిరామంగా కష్టపడ్డాడు.